హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్. ఈరోజు కండరాల గురించి కొన్ని బిట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, కండరాల అధ్యయనం. కండరాల అధ్యయనాన్ని మయాలజీ అంటారు. కండరాలలో ఉండే ప్రోటీన్. కండరాలలో ఉండే ప్రోటీన్ మయోసిన్ అండ్ యాక్టిన్. మయోసిన్, యాక్టిన్ అనేటటువంటి ప్రోటీన్స్ ఉంటాయి. కండరాలలో గల వర్ణకం. కండరాల్లో ఉండే వర్ణకం మయోగ్లోబిన్. మయోగ్లోబిన్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది. కండరాలలో ఉత్పత్తి చేయబడు ఆమ్లం. కండరాల్లో ఉత్పత్తి అయ్యే ఆమ్లం లాక్టిక్ ఆమ్లం. దీన్ని మజిల్ ఫ్యాటీ అంటారు. అయితే ఈ లాక్టిక్ ఆమ్లం ఎప్పుడు విడుదలవుతుంది అంటే, ఎప్పుడైతే కండరాల్లో ఆక్సిజన్ లోటు ఏర్పడుతుందో అప్పుడు కండరాల్లో ఏం చేస్తాయంటే అవాయు శ్వాసక్రియ జరుపుకుంటాయి. అవాయు శ్వాసక్రియ జరుపుకొని లాక్టిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లం ఉండడం వల్లనే కండరాల్లో నొప్పి అనేది కలుగుతుంది. తర్వాత మళ్ళీ వాయుసహిత శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం తొలగించబడుతుంది. ఈ లాక్టిక్ ఆమ్లాన్ని ఏమని పిలుస్తాం? మజిల్ ఫ్యాటీ ఫ్యూబ్. నెక్స్ట్ వన్, కండరాలకు వచ్చే క్యాన్సర్. కండరాలకు వచ్చే క్యాన్సర్ ని సార్కోమా అంటారు లేదా మయోమా అని అంటారు. సార్కోమా లేదా మయోమా అంటారు. కండరాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం. కండరాల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం సార్కోమియర్, కండర ఖండితం. మానవుల్లో గల కండరాల సంఖ్య. మానవుల్లో మొత్తం 639 కండరాలు ఉంటాయి. 639. నెక్స్ట్ వన్, మానవుల్లో అతిపెద్ద కండరం గ్లూటియస్ మాక్సిమస్, పిరుదు కండరం. మానవుల్లో అతిపెద్ద కండరం పిరుదు కండరం. మానవుల్లో అతి చిన్న కండరం. అతి చిన్న కండరం వచ్చేసి స్టెపిడస్, చెవి కండరం. ఇది చెవిలో ఉండేటటువంటి స్టెపిస్ అనేటటువంటి ఎముకకు అతికి ఉంటుంది. స్టెపిస్ అనేది ఏంటిది? అతి చిన్న ఎముక కదా. ఈ అతి చిన్న ఎముకకు అతికి ఉండేటటువంటి కండరం స్టెపిడస్. ఇది అతి చిన్న కండరం. ఇక్కడ స్టెప్స్ అనేది కదా, స్టెపిస్. స్టెపిస్ కి అతికి ఉంటుంది. మానవుల్లో అతి బలమైన కండరం. అతి బలమైన కండరం మాసేటర్. మాసేటర్ మీన్స్ దవడ కండరం అంటాం. ఈ దవడ కండరం అనేది అతి బలమైన కండరం. నెక్స్ట్, మానవుల్లో అతి పొడవైన కండరం. అతి పొడవైన కండరం సార్టోరియస్ కండరం, తొడ కండరం. సార్టోరియస్ కండరం, తొడ కండరం అంటాం. ఇది అతి పొడవైనటువంటి కండరం. నెక్స్ట్ వన్, బాక్సర్ కండరం. బాక్సర్ కండరం అని సర్రాటస్ యాంటీరియర్ అంటాం. నెక్స్ట్, కండరాల అలసటకు కారణం. ఇంతకు ముందే డిస్కస్ చేసినాం. కండరాల అలసటకు కారణం లాక్టిక్ ఆమ్లం నిల్వలు. కండరాల్లో అవాయు శ్వాసక్రియ జరిగి లాక్టిక్ ఆమ్లం విడుదలైనప్పుడు కండరాల అలసట అనేది కలుగుతుంది. ఈ స్థితిని కండర గ్లాని అని పిలుస్తారు. కండరాలు అలసిపోవడాన్ని కండర గ్లాని అంటారు. టిటానీ అనగా. నెక్స్ట్ వన్, టిటానీ అనగా. టిటానీ అంటే పారాథార్మోన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్ల కండరాలు అనేవి సంకోచ స్థితిలో ఉండిపోతాయి. ఇలా కండరాలు ఎప్పుడూ సంకోచ స్థితిలో ఉండడాన్ని టిటానీ అని పిలుస్తారు. ఈ టిటానికి కారణం పారాథార్మోన్ యొక్క పెరుగుదల లేదా ఎక్కువ అవ్వడం. ఈ స్థితిలో ఏమవుతుందంటే ఎముకలు అనేవి కదలకుండా ఉండిపోతాయి. నెక్స్ట్, రిగ్గర్ మోర్టిస్ అనగా. రిగ్గర్ మోర్టిస్ అంటే జీవి చనిపోయిన తర్వాత డెడ్ బాడీ ఉంటుంది కదా, ఆ డెడ్ బాడీలో ఏమవుతుందంటే ఏటీపీ ఉత్పత్తి జరగదు. ఏటీపీ ఉత్పత్తి కావట్లేదు కాబట్టి యాక్టిన్ మయోసిన్ అనే ప్రోటీన్లు కూడా పనిచేయవు. ఇలా యాక్టిన్ మయోసిన్ పనిచేయకపోవడం వల్ల శరీరం ఏమవుతుందంటే గట్టిగా మారిపోతుంది. ఈ స్థితిని రిగ్గర్ మోర్టిస్ అంటారు. ఒకసారి చూడండి, జీవి చనిపోయిన తర్వాత ఆ జీవిలో ఏటీపీ ఉత్పత్తి కాదు కాబట్టి యాక్టిన్ మయోసిన్ ప్రోటీన్లు కూడా పనిచేయవు. ఇలా పనిచేయకపోవడం వల్ల శరీరం అనేది ఎలా మారుతుంది? గట్టిగా అయిపోతుంది. దాన్ని ఏమంటాం? రిగ్గర్ మోర్టిస్ అంటాం. నెక్స్ట్, మస్కులర్ డిస్ట్రోఫీ అనగా. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే ఇది ఒక కండర క్షీణత వ్యాధి. మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఒక కండర క్షీణత వ్యాధి. ఇది జన్యుపరంగా సంక్రమించేటటువంటి వ్యాధి. నెక్స్ట్ వన్, ఎలక్ట్రోమయోగ్రామ్ అనగా. ఎలక్ట్రోమయోగ్రామ్ అనేది ఒక టెస్ట్, పరీక్ష. ఏం చేస్తారంటే అస్థి కండరాలలో ఉండేటటువంటి విద్యుత్ క్రియావంతతను కొలిచేటటువంటి ఒక పరీక్ష. ఎలక్ట్రోమయోగ్రామ్ అనేది
అస్థి కండరాల్లోని విద్యుత్ క్రియావంతతను కొలిచే పరీక్ష. కన్ను నుండి బయలుదేరే జ్ఞాననాడి. కన్ను నుండి బయలుదేరేటటువంటి జ్ఞాననాడి దృక్నాడి. కన్ను నుంచి బయలుదేరే నాడి దృక్నాడి. కన్ను గురించిన అధ్యయనం. కన్ను గురించిన అధ్యయనాన్ని ఆప్థమాలజీ అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈఎన్టీలో కూడా కన్ను ఉండదు. చాలా మంది ఈఎన్టీ అంటే ఐ అనుకుంటారు, ఐ నోస్ ఇయర్ అనుకుంటారు. కాదు, కన్నుకు సంబంధించి సపరేట్ ఉంటుంది. దాన్ని ఆప్థమాలజీ, స్పెషలిస్ట్ని ఆప్థమాలజిస్ట్ అంటాం. ఈఎన్టీలో ఉండేది ఇయరు, థ్రాట్, టంగ్. ఇయర్, నోసు, థ్రాట్. నెక్స్ట్ చెవి సేమ్ దీనిలాగానే కన్ను గురించినటువంటి కన్ను నుండి బయలుదేరే నాడి, కన్ను గురించి అధ్యయనం చూసినాం కదా, అలాగే మిగతా జ్ఞానేంద్రియాల నుంచి కూడా బయలుదేరేటటువంటి నాడి, దానికి సంబంధించిన అధ్యయనం చూద్దాం. ఇక్కడ చూడండి, చెవి నుంచి బయలుదేరేటటువంటి నాడి శ్రవణ నాడి. చెవి గురించిన అధ్యయనం ఓటాలజీ. నెక్స్ట్ ముక్కు నుంచి బయలుదేరే నాడి గ్రాణ నాడి అంటాం. ముక్కు గురించిన అధ్యయనాన్ని రైనాలజీ అంటాం. నెక్స్ట్ నాలుక నుంచి బయలుదేరేటటువంటి నాడి జీవనాడి. నాలుక గురించిన అధ్యయనాన్ని లారింజాలజీ అంటాం. నెక్స్ట్ చర్మం నుంచి బయలుదేరే నాడి స్పర్శ నాడి. చర్మం గురించిన అధ్యయనం డెర్మటాలజీ. ఓకే అండి, ఎవరికైనా మన యొక్క వీడియోస్ కనుక యూస్ఫుల్గా ఉన్నాయనుకుంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోస్ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.